దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ నేతలందరూ వస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి తోటి తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో బాధాతృప్త హృదయాలతో వెళ్తున్నటువంటి పరిస్థితి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇప్పటికే ఒక్కరొక్కరుగా వస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా అందరూ ఇక్కడికి వచ్చున్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అనే ఒక అజాత శత్రువుగానే చూడొచ్చు. ఎందుకంటే తన విషయంకి వచ్చేసరికి కూడా తన నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా వండుకుంటూ అందరితోటి మమేకమై ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి వారని చెప్పారు. తెలంగాణ విషయంలో ఒక్క విషయంలో మాత్రమే ఇక్కడ అంటే వేరే పార్టీలకు వ్యతిరేకంగా ఉండేది, కానీ తన అస్తిత్వాన్ని, తన తెలంగాణ అస్తిత్వాన్ని చాటుకోవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మరి ఎట్లాంటి వారికి ఉన్నటువంటి సాన్నిధ్యం తెలుసుకుందాం. ప్రస్తుతానికి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే ఇక్కడ మాజీ అధ్యక్షులు అశోక్ రెడ్డి గారు, చాలా మంది ప్రముఖులు, అలాగే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఇక్కడ కొండరెడ్డి శ్రీధర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ప్రముఖంగా వారితోటి సాన్నిధ్యాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమం అనేసరికి అప్పుడు పార్టీలకు అతీతంగా కూడా అందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ బీజేపీ కూడా ఎంతో కృషి చేసినటువంటి సందర్భం. అటువంటి అప్పుడు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకునేటువంటి సందర్భాలు కూడా కొంత కోఆర్డినేషన్ చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ అసలు వయసు కూడా ఎక్కువ అయినట్టుగా అంటే కాదు, ఇంత వార్ధక్యంలోకి కూడా వెళ్ళలేదు. అటువంటి అప్పుడు ఇట్లాంటి ఒక తెలంగాణలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ హఠాన్మరణం చెందడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈరోజు ఆ రోజు దశదిన కర్మ సందర్భంగా వచ్చినటువంటి నేపథ్యంలో మీకు ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చాలా చిన్న వయసులోనే ఇవాళ మనందరినీ వదిలిపెట్టిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు మనం జెండాలు వేరైనా ఎజెండా ఒకటే, తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ, ఇంకా అనేక పార్టీలు కానీ ఎంతో పోరాటం చేసినాయి. అనేక సందర్భాల్లో కలిసి పోరాటం చేసినాం. లాఠీ చార్జ్లో పాల్గొన్నాం, రైలు రోకోలో, బస్ రోకోలో, ఈవెన్ మహబూబాబాద్లో జరిగిన యొక్క కాల్పుల సంఘటన రోజున కూడా మేమందరం కూడా ఇటు బీజేపీ నుంచి, అటు టీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి మేమందరం కూడా ఉన్నాం. అటువంటి అనేక విపత్కరమైన యొక్క పరిస్థితుల్లో కూడా ఉద్యమంలో కలిసి పనిచేసినాం. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇంత హఠాత్తుగా ఆయన మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. తప్పక ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ధైర్య సాహసాలు ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. నా పక్షాన, భారతీయ జనతా పార్టీ పక్షాన. ఇవాళ పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, కొన్ని ఒక మర్యాదలు అనేది చాలా ముఖ్యం. అటువంటిది రాజకీయాల్లో ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షునిగా అనేక కాలం ఆయన ఉద్యమం సమయంలో పనిచేశాడు. నేను కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా కానీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో కలుసుకున్నాం, ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఈ ఒక వరంగల్ జిల్లా రాజకీయాల్లో అతను లేని లోటుగానే నేను భావిస్తున్నాను. అంటే అన్న ఇప్పుడు ఇప్పుడు చూడొచ్చు, ఇటు రాష్ట్రంలో అతని పాత్ర, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సమయంలో ఇంత తెలంగాణ మీద ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని మీరు ఏ కోణంలో చూడొచ్చు? ఆయన పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ విధంగా ఉండొచ్చు? తప్పక ఇవాళ ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే రాజకీయాలలో అతను లేని యొక్క లోటు, అది లోటుగానే మిగులుతుంది. తప్పక ఆ రాజకీయాలలో ఈరోజు జరుగుతున్న యొక్క పరిణామాలలో ఇక్కడ ఉన్న యొక్క ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడడం సరి అయింది కాదు. కానీ అతను ఏదైతే ఉద్యమ కాలంలో పనిచేసిన దాన్ని తప్పక వరంగల్ జిల్లా గుర్తించుకుంటుంది. అతని యొక్క తెలంగాణ రావడంలో ఆయన యొక్క పాత్ర మరవలేనిది. శ్రీధర్ గారు, మీరు చెప్పండి సార్. ఇప్పటివరకు ఇంత ప్రేమను, అంటే తెలంగాణ మీద ప్రేమే తప్ప ఎవరితో ద్వేషం లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. మీరు కూడా అట్లా ఉంటారు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రులు ఉండేది. సమాజం యొక్క అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా పనిచేస్తూ ఉంటాయి. మరి ఇట్లాంటప్పుడు సమసమాజ నిర్మాణం దృష్టిలో పెట్టుకుని ఇటు బీజేపీ పనిచేస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండాతో పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మాజీ అంటే నర్సంపేట ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డిపై మీ అభిప్రాయం? తప్పకుండా. ఎందుకంటే ఆయన ఒక కార్యకర్తగా, ఒక ప్రజాప్రతినిధిగా ఎదగక కాకుండా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వ్యక్తి. 2014లో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడికక్కడ మేము అసెంబ్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడ వరంగల్లో కావచ్చు, ఎక్కడైనా సభలు జరిగితే అక్కడ పెద్ద ఎత్తున ముందుండి కార్యకర్తలకు మన ధైర్యాన్ని ఇచ్చుకుంటూ అందరిని కలిపేసి తెలంగాణే ముఖ్యం, మనకు పార్టీలకు అతీతంగా తెలంగాణ రావాలంటే మేము కూడా వారితో ఏకీభవించాము. అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా నర్సంపేట నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా
అది ఉద్యమకారులకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా తిరిగిన వ్యక్తి. ఆ ఉద్యమకారులు ఏ రోజైతే వారితో తిరిగిన వ్యక్తి, ప్రతి వ్యక్తి ఆ కుటుంబంలో సహా మిగతా వాళ్ళు రాష్ట్ర నాలుగు నుంచి కూడా వచ్చి నిజంగా వారికి అంతిమయాత్రలో పాల్గొన్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా గతంలో ఇట్లా ఉంటుందా, మాజీ ఎమ్మెల్యేగా కానీ కాకపోయినా ఒక కార్యకర్తను కాపాడుకున్న వ్యక్తి ఇంతమంది ప్రేమ అభిమానాన్ని కోరుకున్నాడంటే నిజంగా హాట్సాప్ చెప్పాలి వారికి. ఎందుకంటే అందులో వాళ్ళ కుటుంబాన్ని కూడా వారిని అలా ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ముందుకు నడిపిన వ్యక్తి కాబట్టి అలాంటి మహానాయకుడు చనిపోయింది కాబట్టి వారికి ఆత్మ శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ మేమందరం ఉండాలి. అదే పార్టీ కూడా సేమ్ ఏదైతే ఆయన ఇంత ధైర్యాన్ని జనాన్ని కాపాడుకున్నారో వాళ్ళ కుటుంబాన్ని కూడా పార్టీ మళ్ళీ అదే చేతుల్లో చూడాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చాలా చిన్న వయసులోనే ఇవాళ మనందరినీ వదిలిపెట్టిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు మనం జెండాలు వేరైనా ఎజెండా ఒకటే, తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ, ఇంకా అనేక పార్టీలు కానీ ఎంతో పోరాటం చేసినాయి. అనేక సందర్భాల్లో కలిసి పోరాటం చేసినాం. లాఠీ చార్జ్లో పాల్గొన్నాం, రైలు రోకోలో, బస్ రోకోలో, ఈవెన్ మహబూబాబాద్లో జరిగిన యొక్క కాల్పుల సంఘటన రోజున కూడా మేమందరం కూడా ఇటు బీజేపీ నుంచి అటు టీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి మేమందరం కూడా ఉన్నాం. అటువంటి అనేక విపత్కరమైన యొక్క పరిస్థితుల్లో కూడా ఉద్యమంలో కలిసి పనిచేసినాం. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇంత హఠాత్తుగా ఆయన మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. తప్పక ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ధైర్య సాహసాలు ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. నా పక్షాన, భారతీయ జనతా పార్టీ పక్షాన. ఇవాళ పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, కొన్ని ఒక మర్యాదలు అనేది చాలా ముఖ్యం. అటువంటిది ఒక రాజకీయాల్లో ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షునిగా అనేక కాలం ఆయన ఉద్యమం సమయంలో పనిచేశాడు. నేను కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా కానీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో కలుసుకున్నాం, ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఈ ఒక వరంగల్ జిల్లా రాజకీయాల్లో అతను లేని లోటుగానే నేను భావిస్తున్నాను. అంటే అన్న ఇప్పుడు చూడొచ్చు, ఇటు రాష్ట్రంలో అతని పాత్ర, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సమయంలో ఇంత తెలంగాణ మీద ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని మీరు ఏ కోణంలో చూడొచ్చు? ఆయన పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ విధంగా ఉండొచ్చు? తప్పక ఇవాళ ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే రాజకీయాలలో అతను లేని యొక్క లోటు, అది లోటుగానే మిగులుతుంది. తప్పక ఆ రాజకీయాలలో ఈరోజు జరుగుతున్న యొక్క పరిణామాలలో ఇక్కడ ఉన్న యొక్క ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడడం సరి అయింది కాదు. కానీ అతను ఏదైతే ఉద్యమ కాలంలో పనిచేసిన దాన్ని తప్పక వరంగల్ జిల్లా గుర్తించుకుంటుంది. అతని యొక్క తెలంగాణ రావడంలో ఆయన యొక్క పాత్ర మరవలేనిది. శ్రీధర్ గారు, మీరు చెప్పండి సార్. ఇప్పటి వరకు ఇంత ప్రేమను, అంటే తెలంగాణ మీద ప్రేమే తప్ప ఎవరితో ద్వేషం లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. మీరు కూడా అట్లా ఉంటారు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రులు ఉండేది. సమాజం యొక్క అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా పనిచేస్తూ ఉంటాయి. మరి ఇట్లాంటప్పుడు సమసమాజ నిర్మాణం దృష్టిలో పెట్టుకుని ఇటు బీజేపీ పనిచేస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండాతో పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి మాజీ అంటే నర్సంపేట ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డిపై మీ అభిప్రాయం? తప్పకుండా. ఎందుకంటే ఆయన ఒక కార్యకర్తగా, ఒక ప్రజాప్రతినిధిగా ఎదగక కాకుండా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వ్యక్తి. 2014లో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడికక్కడ మేము అసెంబ్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడ వరంగల్లో కావచ్చు, ఎక్కడైనా సభలు జరిగితే అక్కడ పెద్ద ఎత్తున ముందుండి కార్యకర్తలకు మన ధైర్యాన్ని ఇచ్చుకుంటూ అందరిని కలిపేసి తెలంగాణ ముఖ్యం, మనకు పార్టీలకు అతీతంగా తెలంగాణ రావాలంటే మేము కూడా వారితో ఏకీభవించాము. అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా నర్సంపేట నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అది ఉద్యమకారులకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా తిరిగిన వ్యక్తి. ఆ ఉద్యమకారులు ఏ రోజైతే వారితో తిరిగిన వ్యక్తి, ప్రతి వ్యక్తి ఆ కుటుంబంలో సహా మిగతా వాళ్ళు రాష్ట్ర నాలుగు నుంచి కూడా వచ్చి నిజంగా వారికి అంతిమయాత్రలో పాల్గొన్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా గతంలో ఇట్లా ఉంటుందా, మాజీ ఎమ్మెల్యేగా కానీ కాకపోయినా ఒక కార్యకర్తను కాపాడుకున్న వ్యక్తి ఇంతమంది ప్రేమ అభిమానాన్ని కోరుకున్నాడంటే నిజంగా హాట్సాప్ చెప్పాలి వారికి. ఎందుకంటే అందులో వాళ్ళ కుటుంబాన్ని కూడా వారిని అలా ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ముందుకు నడిపిన వ్యక్తి కాబట్టి అలాంటి మహానాయకుడు చనిపోయింది కాబట్టి వారికి ఆత్మ శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ మేమందరం ఉండాలి. అదే పార్టీ కూడా సేమ్ ఏదైతే ఆయన ఇంత ధైర్యాన్ని జనాన్ని కాపాడుకున్నారో వాళ్ళ కుటుంబాన్ని కూడా పార్టీ మళ్ళీ అదే చేతుల్లో చూడాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుకుంటున్నాం.